అందరికీ నమస్కారం. 2 రోజుల క్రితం విశాఖపట్నంలో యూకేజీ స్టూడెంట్ ఐదో, ఆరో సంవత్సరం ఉండేది పాపం. ఆ పిల్లోడు హోంవర్క్ రాయలేదని టీచరు మందలించేటప్పుడు ఆ పిల్లోడు భయపడి చనిపోవడం జరిగింది. చాలా విచారకరం. చాలా బాధ. తల్లిదండ్రులకు గానీ, ఆ ఉపాధ్యాయురాలకు గానీ, స్కూల్ యాజమాన్యానికి గానీ, చుట్టుపక్కల ఈ విషయం తెలిసిన టీవీలో ఈ న్యూస్ విన్నాక అందరూ మొత్తం చాలా బాధపడిపోయారు. తల్లిదండ్రులు ఒకటి గమనించాలండి. పిల్లోడు భయపడి స్కూలుకు వెళ్ళనన్నప్పుడు ఒకసారి, 2 సార్లు చెప్పి, 3 సార్లు చెప్పినప్పుడు పంపియండి. 4-6, 7 సార్లు పిల్లోడు నేను వెళ్ళను అని చెప్పినప్పుడు భయంతో ఉన్న పిల్లలు మాత్రమే ఈ విషయం. వాళ్ళనసలు పంపొద్దు. పిల్లోడి మనస్తత్వం మీరు ఎరిగుండాల తల్లిదండ్రులు. మా వాడు భయపడుతున్నాడు మేడం, జాగ్రత్తని ఫోన్‌లో గాని, దగ్గరికి పోయి గాని ఈరోజు హోంవర్క్ చేయలేదు. ఈరోజు వాడిని చూసినట్టు వదిలేయండి అని చెప్పుకొని రావాలి. తప్పదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతా ఒత్తిడితో కూడిన విద్యా వ్యవస్థ విధానం ఏర్పడింది. అది మన ఏం చేయలేని పరిస్థితి. స్కూలుకు వెళ్ళే దగ్గర నుంచి 62 సంవత్సరాలు ఉద్యోగం చేసే వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు ఒత్తిడితోనే బతుకుతున్నారు. అది విద్యా వ్యవస్థనే కాదు. విద్యా వ్యవస్థలో అయితే ఇంకా చెప్పని మాటలు లేవు. ఎందుకంటే ఆ ప్రెషర్ అలా అలవాటు చేస్తేనే రేపు వాళ్ళు భవిష్యత్తులో నంబర్ 1 స్థానానికి గానీ, మంచి ర్యాంకులు గానీ, ఒక ఉన్నత స్థితిలో ఉండాలంటే ఈ పోటీ ప్రపంచంలో ఆ ప్రెషర్ బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని మనం కాదనలేం. కానీ స్కూల్‌లో సీసీ కెమెరా ఉండబట్టి ఒక రకంగా మంచిదయింది. సీసీ కెమెరా లేకపోయుంటే ఏం జరిగిందో అని చెప్పేసి, ఆ టీచర్ ఏ రకంగా కొట్టిందో అని చెప్పేసి మనం ఇంకా చాలా ఆందోళన చెందేవాళ్ళం. ఆమె మీద చాడీదేవాళ్ళం. సీసీ కెమెరాలో క్లియర్‌గా కనపడుతుంది. ఆ మేడం అరిచి చొక్కా లాగి గట్టిగా ఇదైంది. కానీ పిల్లోడి ఇంటెన్షన్ మాత్రం అస్సలు బాలేదు. ఆ ముందు రోజే వాళ్ళేదో ఊరు జర్నీ ప్రయాణం చేసి వచ్చి అలసిపోయి ఉంటాడు పాపం. మళ్ళీ మరుసటి రోజు స్కూలుకు వద్దని చెప్పినాడని కూడా కొన్ని పేపర్‌లో విన్నాం. అమ్మ వెళ్ళనని చెప్పినాడు. మరి హోంవర్క్ రాయలేదు కదా! మరి టీచర్‌కి ఒక మాట ఫోన్ చేసి చెప్పి, మేడం మా వాడు ఈరోజు హోంవర్క్ రాయలేదు. కొంచెం చూచినట్టు బోండి అని చెప్పింటే బాగుండేదేమో అని అనిపించింది. అంత చిన్న పిల్లోడు చనిపోతే అసలు మనసు విలవిల్లాడిపోయింది. వాడు రాలిపోయిండు. చాలా బాధేసింది. ఆ టీచర్ గూడా షాక్‌లో ఉండుంటది. ఆమె అరిచి ఒక దెబ్బ కొట్టింది. పూర్తిగా వాడిని ఇది జేసి కొంతమంది టీచర్లు కొడతారులెండి, అది వేరే విషయం. వాళ్ళలాగా అయితే ఆమె ఆ కెమెరాలో అయితే బిహేవ్ చేయలేదు. చూసేవాళ్ళకి మీకు తప్పుగా అనిపించుంటే నేను దాన్ని కాదనలేను. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? అసలు ఇలాంటి మరణాలొచ్చినప్పుడు చాలా బాధాకరమైన విషయం. మనసు కలిచివేస్తది. ఒకటి మాత్రం చెప్తున్నా అండి టీచర్లకు గూడా, మీరు మాత్రం పిల్లోడిని మీకొచ్చే స్ట్రెంత్ ఒక 20-30 మంది లోపు ఉంటారు. ఎవరు ఎలాంటి వాళ్ళనేది మీరు గ్రహించాలి. నంబర్ 1 పాయింట్. మీరు గ్రహించి వాడు భయస్థుడైతే వాడి తగ్గట్టు ట్రీట్ చేయండి. వాడు ఈరోజు చదవకపోయినా పర్లేదు, రేపన్నా ముందుకొస్తాడు. ముందు మనిషి ఉండడం ముఖ్యం. బ్రతికుండడం ముఖ్యం ముందు. మనిషికి విలువ అనేది అందరూ ఇక్కడ గ్రహించాల్సింది మనమందరం ఒకటండి. చదివితేనే ఇదని కాదు. మనిషికి విలువ ఏందంటే నాకు గూడా తెలీదు. నేను ఒక కాలిబాట నడుచుకుంటూ పోతుంటే అక్కడ ఒక మీటింగ్ జరుగుతున్నది. అక్కడ కొంతమంది పెద్దలు ఆ మాటలు మాట్లాడుతా ఉన్నారు. నేను గూడా అప్పట్లో అనుకునేవాడిని. కొద్దిగా ఎడ్యుకేషన్ వీటిలో వెనకబడిపోయాము దేవుడా! ఏంది పరిస్థితి అని చెప్పి. ఆలోచించుకుంటా పోతున్న టైంలో ఆ పెద్ద మనిషి భలే అద్భుతంగా మాట్లాడిండు.
అసలు మీ అందరు మనిషికి విలువ మీ హోదాని బట్టి, దాన్ని బట్టి అనుకుంటున్నారేమో. అయి కాదండి. మనిషికి విలువ మీరు బ్రతుకుంటమే అన్నాడు. చాలా ఆశ్చర్యమేసింది. తర్వాత ఆలోచించిన. ఇది నిజమే గదా అనిపించింది. ఎవరైనా గానీ, మీ స్కూలు యాజమాన్యం మీ మీద ఒత్తిడి ఉండొచ్చు. మీ మీద ఇంకొక అధికారి ఉంటారు. వీళ్ళు కరెక్ట్‌గా చెప్తుండ్రా లేదని. మీ ఒత్తిడి మీది. మిమ్మల్ని కాదని తప్పుపట్టడానికి లేదు. ప్రతి ఒక్కళ్ళు ఒక ఒత్తిడి, ఒక ఇదితోనే వర్క్ చేస్తున్నారనేది అర్థమైతుంది. కొంతమంది టీచర్లు మాత్రం కొట్టేవాళ్ళున్నారు. నేను కాదంటలే వాళ్ళని. ఇక్కడ ఈ మేడం విషయంలో మాత్రము ఆమె భయపిచ్చి కొట్టి లాగింది మాత్రం వాస్తవమే. ఆమె యాటిట్యూడ్ అంతకుముందు ఎలా ఉందనేది మనకైతే తెలియదు. వీడియో సీసీ కెమెరాలో మాత్రము అంతగా పిల్లోడిని మరీ కొట్టినట్టయితే మాత్రం లేదు. మొఖం హావభావాలతో గానీ, ఇంకే విధంగా గానీ ఏమన్నా భయపిచ్చుండొచ్చు మామూలుగా. పిల్లోడు మాత్రం భయంగా ఉన్నాడు. ఈ మధ్య చాలామంది పిల్లోళ్ళు ఎక్కువ భయపడతా ఉంటారు. చిన్న పిల్లల్లో చెప్తున్నా ఇది. ఎగ్జాంపుల్ నా పిల్లలే. నాకో పాప, ఓ బాబు. ఇద్దరు భయస్తులే. స్కూల్లో ఏదైనా హోంవర్క్ రాయలేకపోయినా, టయానికి నేర్చుకోలేకపోయినా, మరుసటి రోజు ఉదయం నైటంతా సరిగ్గా ఇదిగా నిద్రపోరు. మళ్ళీ లేచినామంటే, డాడీ మీరొచ్చి చెప్పాలా డాడీ, చెప్పాలా లేకపోతే నేను స్కూలుకి పోనంటారు. ఫస్ట్ 2, 3 సార్లు చూస్తా. ఎళ్ళరా అని చెప్పి ఇది వాడు నేను పోనని ఇంక భయపడతా. వాడికి ఒక రకమైన సింటమ్స్. కడుపులో నొప్పి రావడం భయపడి. అట్లా ఒక్కొక్క పిల్లోడికి తల్లిదండ్రులకు అర్థమైతుంటది కాబట్టి, నేను పోయి చెప్పేస్తా మేడం మా వాడు ఇట్లా హోంవర్క్ చేయలేదు. ఈరోజు చూసినట్టు వదిలేయండి మేడం అని చెప్పుకొని అటు వచ్చేవాడిని. ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు మాత్రం పిల్లోడి పర్సనాలిటీ, వాడి మానసిక స్థితిని బట్టి టీచర్‌తో కమ్యూనికేట్ ఎప్పుడు ఉండండి. వాళ్ళ టీచర్‌తో మాట్లాడండి. మా వాడు ఎలా ఉంటుండో స్కూల్‌లో భయపడుతుండా ఏందనేది. పిల్లలకు తెలియదు. వాళ్ళు ఇప్పటిదాకా మన ఇంటి దగ్గర ఆడుతూ, పాడుతూ ఉండి ఒక్కసారిగా జైల్‌లో పోయినట్టు ఉంటది స్కూల్. ఎవరో పిల్లోళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. కొంతమంది మాత్రం మూడీగా ఉంటారు స్కూల్‌లో. ఖచ్చితంగా తల్లిదండ్రులు అనేవారు టీచర్ తోటి ఖచ్చితంగా మీరు ఎవరొకరు మాట్లాడుతూనే ఉండాలి. మా వాడు భయపడుతుండేదని. అసలు భయపడే వాడైతే మీకే తెలిసి ఉండాలి. నా పిల్లలు భయస్తులు కాబట్టి నేను ఉరుకు వెళ్ళిపోతా ఎమ్మటే స్కూల్ కాడికి. వాళ్ళు ఈరోజు పోలేదని ఇంటి దగ్గర ఉన్నారంటే నేను మరుసటి రోజు పోయి చెప్పుకొని వచ్చి మాట్లాడి మరుసటి రోజు నేను పంపిస్తా. ఈరోజు ఏమనొద్దు మేడం అని చెప్పి. ఈ బాబు మరణం మాత్రం చాలా కలిచివేసింది. ఇంగా తల్లిదండ్రుల వేదన అసలు ఇంక చెప్పేది కాదు. స్కూల్‌కి పంపకపోయినా బాగుండు కదా దేవుడా ఆ రోజు అని చెప్పి వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో అదైతే. అలా అని ఈ విషయంలో నేను టీచర్‌కి సపోర్ట్ చేసినట్టు కాదు. సీసీ కెమెరాలో మాత్రం ఆమె అంతా చాలామంది కొట్టేవాళ్ళని నేను చూసిన. అంత ఇదిగా లేనట్టే అనిపించింది. ఒకవేళ పోలీసోళ్ళు ఈ కేసు మీద చాలా ఇదిగా వర్క్ చేస్తున్నారు. ఏది ఏమైనా పోయిన ప్రాణం మాత్రం తిరిగి రాదు. ఇక నుంచి స్కూల్‌లో ప్రతి టీచరు ఒక్కొక్క పిల్లోడు వాడి మానసిక స్థితి, భయం ఎలా ఉంది తెలుసుకొని వాడి మీద అరవడానికి ట్రై చేయండి. ఏం ఏం ఇది కాదు. ఆ పిల్లోడు చదవకపోయినా, ఆ రోజు రాయకపోయినా మీ పైవోళ్ళొచ్చి ఎంతవరకు వచ్చిందని చెప్పి మిమ్మల్ని క్రాస్ చెక్ చేసి ఇది చేసేదేం కాదు. వీటన్నిటికంటే ముందు మనిషి బ్రతికుండడం ముఖ్యమనేది తెలుసుకోండి అందరూ. విశాఖపట్నం 6 సంవత్సరాల బాబు మృతి మాత్రం అసలు ఇది జీర్ణించుకోలేం. బయట నుంచి టీవీలో చూసి వార్త చదివే నాకే ఇదుంటే తల్లిదండ్రులు గానీ, వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు గానీ మాత్రం చాలా బాధాకర విషయం. ఇలాంటి సంఘటనలు జరగకుండా తల్లిదండ్రులు గానీ, టీచర్లు గానీ, పిల్లవాడు భయపడుతున్నాడా లేదా చెక్ జేసుకోండి. ఇప్పుడు భయం ఎక్కువుంది చాలా మంది పిల్లలకి. చిన్న పిల్లల విషయమే చెప్తున్నా. చిన్న పిల్లలు నిన్నటిదాకా ఇంటి దగ్గర బాగా ఆడుకొని పెరిగి ఒకసారి స్కూలుకి పోతే భయం ఏర్పడుతుంది. ఇక్కడ అందరూ ఒత్తిడితోనే వర్క్ చేస్తున్నారు. ప్రశాంతంగా ఎవరు లేరు. ఈ ఒక్క విషయంలో మాత్రం టీచర్లు ఆ 20, 30 మందిని మీరు గెస్ట్ చేసి పిల్లోడు భయమస్తుడు ఎవరైనా గుర్తించి వాళ్ళని స్పెషల్‌గా ట్రీట్ చేయండి. అందరితో పాటు వాడిని అరవడం, కొట్టడం చేయొద్దు. కొంతమంది అందరూ అలాగే ఉండరు.
మరి గవర్నమెంట్ ఈ కేసు ఎలా తీసుకోబోతుందో చూద్దాం. తల్లిదండ్రులకు మనము ఎంత చెప్పినా ఆ బాధ వర్ణనాతీతం. వీళ్ళకి ఏం చెప్పలేని పరిస్థితి. ఆ సిచ్యువేషను, ఆ బాధ ఎదుర్కొనేది వాళ్ళు కాబట్టి. ఇక ఏం మాటలేం రావట్లే. ఆ పిల్లోడు వీడియో చూసిన కాంచి రాలిపోయింది. ఆహా! సరే.